ప్రాణాయామ చూద్దామండి. దీంట్లో సుఖాసనలో కూర్చొని పామ్స్ స్కైకి ఫేస్ చేసుకుంటూ ఫస్ట్ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని చాలా స్లోగా ఎక్సేల్ చేసుకుంటూ మనం ఈ టోటల్ ఎంటైర్ సిరీస్లో ఎలా అంటే 1:2 ప్రపోర్షన్ అంటాం అనమాట. మనం 1 కౌంట్ లోపల మెంటలీ కౌంట్ చేసుకుంటే ఒక ఇన్హేల్కి 2 ఎక్సేల్ ఎంత స్లోగా ఉంటే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో స్లోగా లెఫ్ట్ హ్యాండ్ ఏమో చిన్ ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ టిప్స్ జెంటల్గా టచ్ చేసి, అండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి విష్ణు ముద్రలో పెట్టుకొని ఇండెక్స్ ఫింగర్ మన మిడిల్ ఫింగర్ రెండు ఇలా బెండ్ చేసుకొని, థంబ్ వచ్చేసి రైట్ నాస్ట్రిల్ మీద, ఇది వచ్చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ మీద పెట్టుకొని స్లోగా ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎగ్జలేషన్ అండి. ఉన్నదంతా టాక్సిన్స్ మనం మంచిగా ఎగ్జేల్ చేసుకుంటూ ఐస్ క్లోజ్ చేసుకొని ఇన్హేల్ స్లోగా. కుదిరిన వాళ్ళు మనం 2 నాస్ట్రిల్స్ క్లోజ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. కుదరలేదు అంటే జెంటల్గా ఎగ్జేల్ చేద్దాము. మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ స్లోగా నాస్ట్రిల్ క్లోజ్ చేసి అలా స్లోగా కంప్లీట్గా మనము ఏ నాస్ట్రిల్ నుంచి అయితే క్లోజ్ చేస్తామో దాన్ని ఇన్హేల్ చేస్తామో దాని ఆపోజిట్లోంచి ఎక్సేల్ చేసుకుంటూ చేయొచ్చు. ఇంకొకసారి చూడండి, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ కంప్లీట్లీ ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్. ఇలా మెంటల్లీ మనం ఒక 4 కౌంట్ అనుకుంటే 1 2 3 4కి ఇన్హేల్ తీసుకుంటే క్లోజ్ చేసుకొని జెంటల్గా 8 కౌంట్కి ఎక్సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ అట్లీస్ట్ ట్రై చేయొచ్చు. దానివల్ల మనకి బాగా అడ్వాంటేజ్ వస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరిగి మనకి ఎవ్రీడే యాక్టివిటీస్లో మోర్ ప్రొఫౌండ్నెస్ అంటే ఎక్కువ దాంట్లో చిన్న చిన్న వాటిని నోటీస్ చేయడము, ఇలా స్ట్రెస్ ఫ్రీగా ఉండడము, అవన్నీ నాడి శోధన వల్ల మనకు బాగా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి భ్రామరీ ప్రాణాయామం చేసుకున్నాము. భ్రామరీ ప్రాణాయామంలో భ్రామరి అంటే బీ, అది ఎలా సౌండ్ చేస్తుందో అలానే మనం అని ఆల్మోస్ట్ ఓంకారం లాగానే సౌండ్ వస్తుంది. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజ్ అనమాట భ్రామరీ ప్రాణాయామం. అండ్ ఇన్సామ్నియా అంటే స్లీప్లెస్నెస్ కూడా ఈ ప్రాణాయామాలు కూడా మనం డేలో ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనమాట. నైట్ నిద్రపోయే ముందు ఈ భ్రామరీ మనం చేస్తే డెఫినెట్గా బేబీ లైక్ స్లీప్ వస్తుంది అంటారనమాట. సో ఐస్ క్లోజ్ చేసుకొని స్లోగా మన ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, దీంతో ఇయర్ లోబ్స్ని లైట్గా జెంటల్గా ఇలా ప్రెస్ చేయకుండా జెంటల్గా క్లోజ్ చేసి ఇన్హేల్ తీసుకొని అంటే మనం ఎక్సేల్ చేసేటప్పుడు మకారం సౌండ్ వస్తుంది అనమాట. థ్రోట్ని వాడతాము. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇన్హేల్, అలా స్లోగా ఎక్సేల్ చేసుకుంటూ ఉంటే మనకి ఇందాక చెప్పుకున్నప్పుడు థైరాయిడ్కి, కాన్సన్ట్రేషన్కి, స్లీప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అవ్వగానే యాక్చువల్గా వెంటనే మీరు హెడ్లో వైబ్రేషన్ని ఫీల్ అవ్వగలుగుతారు. దాన్ని మనం ఐస్ క్లోజ్ చేసుకొని ఒక్కసారి మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే అది మనకి డెఫినెట్గా బాగా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం కొంచెం కార్డియో లాగా, ఇవాళ మనం వాక్కి రన్కి వెళ్ళలేకపోతున్నాము, కార్డియో కావాలి అన్నదానికి భస్త్రిక అనేసి మంచి రీప్లేస్మెంట్ ఉంటుంది. చేస్తూ ఇది చేయగలిగితే ఈవెన్ బెటర్. స్లోగా వజ్రాసనాల్లోకి వచ్చి సుఖాసనంలో కూడా చేసుకోవచ్చు, బట్ వజ్రాసనాల్లో చేయగలిగితే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయన్నమాట. స్లోగా హ్యాండ్స్ రైజ్ చేసుకొని ఎగ్జలేషన్కి ఫాస్ట్గా మనం పామ్స్ని కిందకి తీసుకొస్తామన్నమాట జెంటల్గా చూడండి. అండ్ ఎగ్జలేషన్ వచ్చేసి క్విక్గా చేయాలి. అలా ఫాస్ట్గా మనం ఎగ్జేల్ చేసుకొని ఒక 15-20 టైమ్స్ చేసి మళ్ళీ బ్రేక్ ఇవ్వచ్చు. అలా చేసుకొని 15-20 టైమ్స్ బ్రేక్, ఒక చిన్న మళ్ళీ డీప్ ఇన్హలేషన్, మళ్ళీ డీప్ ఎగ్జలేషన్, మళ్ళీ డీప్ ఇన్హలేషన్, ఎగ్జేల్ చేసుకొని మళ్ళీ సెకండ్ సైకిల్లోకి వెళ్ళొచ్చు అనమాట.
ఓపెన్ చేసి కిందకి ఎగ్జైల్ చేసేటప్పుడు మాత్రం పామ్స్ క్లోజ్ చేయాలి. ఇది కూడా మనకి లంగ్స్ చెస్ట్ ఓపెనింగ్కి మంచి ఎక్సర్సైజ్. ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో చాలా బాగా పెంచుతాయి. ఇలా కోవిడ్ టైంలో ఆర్ అలా మనకి ఏదైనా వైరస్ ఇన్ఫ్లమేషన్ సీజన్ చేంజెస్కి భస్త్రిక అనే ప్రాణాయామం మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఆల్వేస్ మనం ఏదైనా సెషన్ మొదలు పెడితే క్లోజ్ చేసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటే ఓంకారము, లేకపోతే ఒక్కసారి మంచిగా సుఖాసనంలోకి వచ్చి కుదిరితే యోగ నిద్ర చేసుకోవచ్చు. అలా మనకి ఇప్పుడు అవ్వట్లేదు అనుకుంటే మంచిగా క్లోజ్ చేసుకొని పామ్ చెస్ట్ మీద పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి బెల్లి మీద పెట్టుకొని మనం ఏ జాయింట్ అయితే వర్క్ చేసామో దాన్ని కూల్ చేయడం అంటారనమాట. జిమ్లో కూడా చూస్తే కూలింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. మన ఆసన సెషన్ ఉత్తి ప్రాణాయామ యోగా ఇవి కాదు. ఆసన యోగా అంటే కంప్లీట్ రిలాక్సేషన్ కోసం, మన పర్పస్ అనేది మన రిలాక్సేషన్ కోసము. సో క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎండ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఎండ్ చేయాలంటే మంచిగా క్లోజ్ చేసుకొని ప్రతి జాయింట్ పైన మెంటలీ నెక్ పైన ఫస్ట్ టాప్ ఆఫ్ ద హెడ్ పైన నెక్ ఒక్కొక్క బ్రీత్ చేసుకొని మంచిగా బెల్లీ, చెస్ట్, స్పైన్, హిప్, నీస్, ఫీట్ మంచిగా స్లోగా దాన్ని బ్రీత్ చేసుకొని మంచి గ్లో మనకి వస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ వచ్చినట్టు గ్లో ఆటోమేటిక్గా ఇవి చేస్తే స్కిన్లో కూడా గ్లో, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, నెయిల్స్ అన్నీ బ్యూటిఫికేషన్ న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. విత్ క్లియర్ స్కిన్ ఇవన్నీ కూడా న్యాచురల్లీ అడ్వాంటేజెస్ వస్తాయి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.